నమస్తే, నేను ప్రశాంత్. ఎట్టకేలకు ఈరోజు సిఐడి విచారణకు మిథున్ రెడ్డి అయితే హాజరైతే అయ్యారు. అదేవిధంగా నిన్న చూసుకున్నట్లయితే కనుక విజయసాయి రెడ్డి కూడా హాజరయ్యాడు. సో మరి వీళ్ళు అప్రూవల్గా ఏమైనా మారుతున్నారా అండ్ తర్వాత ఇంకా దీనికి సంబంధించి నిజాలు బయట పెట్టబోతున్నారా ఇప్పుడు జరిగే ప్రెస్ మీట్లో? సో అసలు ఏం జరగబోతుంది, మరి ఆ విచారణలో కూడా అసలు ఏం జరిగిందనే విషయాలు అయితే తెలుసుకుందాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఎట్టకేలకు వీళ్ళైతే ఇంకా విచారణకైతే వచ్చారు. ఫస్ట్ డుమ్మా కొట్టినా కానీ విజయసాయి రెడ్డి నిన్న విచారణకు వచ్చారు. అదేవిధంగా ఇతను కూడా విచారణకైతే రావడం జరిగింది. సో అసలు లిక్కర్ స్కామ్లో ఏం జరిగింది అనే విషయాల్ని కూడా వీళ్ళు ఇప్పుడు అప్రూవల్గా మారి చెప్పే అవకాశం ఏమైనా ఉందా? అంటే నిన్న విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్కి వచ్చి బాంబు ఎవరి మీద వేశారు? మిథున్ రెడ్డి మీద వేశారు. అంటే మిథున్ రెడ్డి తర్వాత ఈ శ్రీధర్ రెడ్డి లేకపోతే కసిరెడ్డి రాజ్ తన దగ్గరికి వచ్చి 100 కోట్లు ఇప్పించమన్నారు, వ్యాపారం చేసుకుంటామన్నారు. నేను అరవిందో మా వియ్యంకుడు శరత్ చంద్రారెడ్డి అతన్ని నేను రికమెండ్ చేసి వాళ్ళకి 12% వడ్డీకి 100 కోట్లు ఇప్పించాను అన్నాడు. దాంట్లో ఏదో 60 కోట్లు అదాన్ డిస్టిలరీకి, ఇంకో 40 కోట్లు ఇంకో దానికి వాళ్ళు పెట్టారు. తర్వాత 60 కోట్లు ఇచ్చారు, ఇంకా వడ్డీతో సహా ఇంకా 40 కోట్లు ఇవ్వాలి అన్నారు. ఎవరు? విజయసాయి రెడ్డి. ఇప్పుడు మిథున్ రెడ్డి ఈరోజు హాజరయ్యాడు. అవును. మరి న్యాయవాదితో సహా వచ్చాడు. ఆయన నిన్న కోర్టులో అడిగాడు, ఏది ఆడియో వీడియో రికార్డింగ్ చేయమని. దానికి కోర్టు ఒప్పుకోలేదు. ఎందుకంటే దర్యాప్తు సంస్థ దాని ప్రతిపత్తిని దెబ్బతీయకూడదు. ఇప్పుడు ఇవాళ హాజరై మరి బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఏమైనా మాట్లాడతారా? మాట్లాడినప్పుడు మరి మిథున్ రెడ్డి మరి డైరెక్ట్ అటాక్ ఎవరిపైన? విజయసాయి రెడ్డి పైన చేస్తాడా? ఎందుకంటే మిథున్ రెడ్డితో పాటు వచ్చిన కోరుముట్ల శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే, అతను ఆల్రెడీ ఆరోపణలు చేశాడు. ఎవరిపైన? విజయసాయి రెడ్డి పైన. నిన్న ఆల్రెడీ పేరుని నాని కూడా విజయసాయి రెడ్డిని టార్గెట్ చేశాడు. చంద్రబాబు స్క్రిప్టే విజయసాయి రెడ్డి చదువుతున్నాడు. అంటే ఇప్పుడు చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నాడా? ఇంతకుముందు మరి 14 ఏళ్ళుగా ఆ పార్టీ నేనే నిలబెట్టానన్నాడు విజయసాయి రెడ్డి. నిన్న ప్రెస్ మీట్లో చాలా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏది 2014 నుంచి 2019 వరకు 5 ఏళ్ళు ఒంటి చేతితో పార్టీని మోసానన్నాడు. అప్పుడు వీళ్ళంతా ఏమయ్యారు అన్నట్టుగా అతను వేసిన ప్రశ్న. 2వ స్థానంలో ఉన్నాడిని కోటరీ చెప్పుడు మాటలిని 2000 స్థానానికి వెళ్ళిపోయానన్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ఆయన దీంట్లో అసలు నంబర్ 2 అనేది లేదన్నాడు. అసలు ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి ఆయన కోటరీలో 101 నుంచే బిగిన్ అవుద్ది అన్నాడు. అంటే మొదటి 100 స్థానాలు జగన్ రెడ్డి అనమాట. అంటే అసలు ఇక 2, 3, 4 ఉండవు. ఏది 101, 102, 103 అట్లా వేసుకోండి లెక్క. 100 స్థానాలు ఆయనే అని చెప్పి జగన్ రెడ్డి ఉద్దేశించి విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు, పైపెచ్చు ఈ లిక్కర్ స్కామ్ గురించి అతను బయట పెట్టిన నిజాలు. ఇప్పుడు వరుస పెట్టి అందరూ ఇవాళ అప్రూవర్లుగా మారుతున్న నేపథ్యంలో ఫస్ట్ వాసుదేవరెడ్డి మారాడు. బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా మరియు బేవరేజెస్ అండ్ డిస్టిలరీస్ డైరెక్టర్గా 2 పోస్టులు అతనికి ఇవ్వటం. ఎక్కడో రైల్వే శాఖలో పనిచేసేవాడిని తెచ్చి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పెట్టుకోవటం. నీకు 1,00,000 కోట్లు మద్యం అమ్మితే నీకు 99,400 కోట్లు క్యాషే. 0.03% ఏది పేటిఎం కానీ ఫోన్పే కానీ నీకు మామూలుగా లావాదేవీలు జీపే. మోస్ట్లీ అంటే వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పేమెంట్ ఏదైతే ఉందో అది ఎక్కువ క్యాష్ రూపంలోనే తీసుకునేవాళ్ళు. ఇవి ఇష్యూస్ వస్తున్నాయి అది అని చెప్పేవాళ్ళు అని చెప్పేసి ఇలాంటివి కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఆ క్యాషే మనీ లాండరింగ్ జరిగిందని. అవును, విదేశాలకు అది మనీ లాండరింగ్ చేశారని కదా కృష్ణదేవరాయలు ఆరోపించింది సునీల్ రెడ్డి ద్వారా. ఇప్పుడు రేపొద్దున సునీల్ రెడ్డిని కూడా పిలిపిస్తుందా సిట్? ఇప్పుడు మిథున్ రెడ్డి వాళ్ళ వచ్చి అతను సాయి రెడ్డి పైన ఏం విమర్శలు చేయబోతున్నాడు? ఇప్పుడు సాయి రెడ్డి ఏంటి, నిన్నటిదాకా మీతో పాటు కలిసి పనిచేశాడు. మిథున్ రెడ్డి లోక్సభా పక్ష నాయకుడైతే సాయి రెడ్డి రాజ్యసభా పక్ష నాయకుడు. మిథున్ రెడ్డి ఇప్పటికీ ఒక 3 సార్లు గెలిచాడు ఎంపీగా. ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుగ్గా లిక్కర్ మాఫియాలో అతను కీలక భూమిక పోషించాడు. ఏది ఈ వసూళ్ళన్నీ కూడా.
7 అంచెలుగా వసూలు చేసిన దాంట్లో ఈ మనీ హ్యాండ్లర్స్, ఈ మనీ కొరియర్స్ కోఆర్డినేటర్గా కసిరెడ్డి రాజ్. సాయిరెడ్డి ఏమన్నాడు నిన్న, అసలు ఒక తెలివైన క్రిమినల్ అన్నాడు. నాకు తెలియక నేను కసిరెడ్డి రాజుని నాకు వైసీపీ పెద్దలు పరిచయం చేశారు. పెద్దలంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇంకా దానికి ఇంకా పెద్ద ఎవరు ఉన్నారు? విజయమ్మ లేరు కదా, విజయమ్మని తీసేశారు కదా గౌరవాధ్యక్షురాలుగా, వాళ్ళిద్దరే పెద్దలు. మరి జగన్మోహన్ రెడ్డే కసిరెడ్డి రాజుని సాయిరెడ్డికి పరిచయం చేశాడని అన్యాపదేశంగా చెప్పాడు. కొన్నేమో ఓపెన్గా చెప్పాడు, కొన్నేమో ఇండైరెక్ట్గా చెప్పాడు. కసిరెడ్డి రాజ్ అతనేంటి, అతనికి నేనే ప్రోత్సహించాను, ఎన్ఆర్ఐ విభాగం అప్పచెప్పాను, ఆ తర్వాత ఇంకా అతన్ని సోషల్ మీడియా కూడా చూసుకోమన్నాను, ప్రశాంత్ కిషోర్ ప్రోటోకాల్ బాధ్యతలు అతనికి అప్పచెప్పాను. ఇప్పుడు ఈ విచారణలో కసిరెడ్డి గురించి ఏమైనా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే కసిరెడ్డి రాజు ఇప్పుడు మళ్ళీ ముందస్తు బెయిల్కి వెళ్ళాడు. ఇప్పుడు ఇవాళ అతను పిటిషన్ వేశాడు, దానిపైన హైకోర్టు మరి ఏ తీర్పు ఇస్తుందో చూడాలి. యాక్చువల్గా ముందస్తు బెయిల్స్ అన్ని కొట్టేసింది. మిథున్ రెడ్డి వెళ్ళాడు ముందస్తు బెయిల్కి, తిరస్కరించింది. ఎందుకంటే అవినీతి పట్ల వాళ్ళ కోర్టులు కన్నెర్ర చేస్తున్నాయి. వీళ్ళేంటి 1000 కోట్ల అవినీతికి పాల్పడి దర్యాప్తు సంస్థలను ఎదుర్కోకుండా బెయిల్, ముందస్తు బెయిల్ వెళ్తుంటే, కాకపోతే కసిరెడ్డి రాజు కూడా ఇప్పుడు తిరస్కరిస్తుంది. తిరస్కరించిన వెంటనే రాజు ఏం చేస్తాడు? సుప్రీంకోర్టుకి వెళ్తాడు. మిథున్ రెడ్డి కూడా వెళ్ళాడు కదా సుప్రీంకోర్టు, అక్కడ కూడా తిరస్కారం ఎదురైంది. వెళ్ళి మరి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి మీరు కోఆపరేట్ చేయమని సుప్రీంకోర్టే ఆదేశించిన. ఇదంతా కూడా ఏంటి? ప్రొలాంగ్ చేయటం, లాగాన్ చేయటం అనమాట. డ్రాగాన్ చేస్తున్నారు, దర్యాప్తు నుంచి తప్పించుకునే పని. నిన్న కసిరెడ్డి రాజు తండ్రిని పిలిచారు, ఉపేందర్ రెడ్డి. అతను విచారించారు. విచారిస్తే అతనేంటి, అసలు నా కొడుకుని చూసి 5 నెలలు అవుతుంది అంటున్నాడు. ఆయన కొన్ని తెలియదు అంటున్నాడు, కొన్ని మర్చిపోయాను అంటున్నాడు. అసలు ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా నా సమాధానాల పట్ల సిట్ సంతృప్తి చెందింది అన్నాడు, కానీ సిట్ ఏమంటోంది, అతను కొన్ని చెప్పాడు, కొన్ని చెప్పకుండా దాచిపెట్టాడు. బిగ్ బాస్ గురించి చెప్పలేదు. నిన్న మీడియా కూడా అడిగింది, ఎవరు కసిరెడ్డి రాజు వెనకున్నారు అంటే మీకు తెలిస్తే చెప్పండి నేను చెప్తా అంటున్నాడు. అంటే ఎంత గడుసుగా సమాధానం చెప్తున్నాడు సాయిరెడ్డి కూడా. ఇప్పుడు దీని వెనుక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందా అని అడిగితే మీకు తెలిస్తే చెప్పండి నేను చెప్తా అంటున్నాడు. అదే మరి మీడియాతో అలా మాట్లాడినాడు, సిట్తో ఎలా మాట్లాడాడు? మీరు 2 భేటీలు అయ్యారా లేదా అని అడిగారు. మా దగ్గర సమాచారం ఉంది, సత్యప్రసాద్ చెప్పాడు, వాసుదేవరెడ్డి చెప్పాడు, ఫలానా 2019 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ జగన్ సీఎం అయినటువంటి ఆ మొదటి సంవత్సరం చివరి 3 నెలలు మీరు మీ ఇంట్లో హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో మీ ఇంట్లో మీరు భేటీ అయ్యారా లేదా, ఎవరెవరు ఉన్నారు, మా దగ్గర సమాచారం ఉంది. అంటే ఇక అతను బిగుసుకుపోయిన పరిస్థితుల్లో చెప్పాడు. ఏమని? ఫలానా ఇతనున్నాడు మిథున్ రెడ్డి, లేకపోతే వాసుదేవరెడ్డి, నెక్స్ట్ సజ్జల శ్రీధర్ రెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు కసిరెడ్డి రాజుతో సహా. నన్ను అదే అడిగారు, వ్యాపారం చేసుకుంటామంటే నేను ఇప్పించాను డబ్బులు, ఇట్లా చెప్పాడు. రెండో భేటీకి అక్కడ విజయవాడలో మీ విల్లాలో ధనుంజయ రెడ్డి వచ్చాడా, మరి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వచ్చాడా అని అడిగారు. జగన్ ఓఎస్డి పాల్గొన్నాడా అంటే గుర్తులేదన్నాడు. అంటే విజయసాయి రెడ్డికి గుర్తు లేదంటే మీరు నమ్ముతారా? లేదు. అంటే అతను ఏంటి, కావాలని కొన్ని దాచిపెట్టినట్టు కనపడతారు. ఇంకా పైపెచ్చి ఏమన్నాడు, నాకు గుర్తొస్తే చెప్తా అంటున్నాడు, రీకలెక్ట్ చేసుకుంటా అంటున్నాడు. అంటే ధైర్యం జాలటం లేదు ఎవరికి? విజయసాయి రెడ్డికి. ఇప్పుడు అతను ఏంటి, బంతిని ఎక్కడ దాకా తెచ్చాడు? కసిరెడ్డి రాజు దాకా తెచ్చాడు. కసిరెడ్డి రాజు తర్వాత ఇప్పుడు బంతిని ఎటు తన్నాడు? మిథున్ రెడ్డి దగ్గర తన్నాడు. మిథున్ రెడ్డి దగ్గర నుంచి బంతిని జగన్మోహన్ రెడ్డి కోర్టులో తన్నడానికి ఇతనికి డేర్ జాలటంలా. అందుకని కొంత టైం మరి రీకలెక్ట్ చేసుకుంటాననే మాటలు నాకు అవే కనపడుతున్నాయి. ఇప్పుడు మళ్ళా ఏమన్నాడు, మీరు పిలిస్తే మళ్ళా వస్తానన్నాడు. అంటే మళ్ళీ విజయసాయి రెడ్డికి మళ్ళీ ఇంకోసారి విచారణ ఉంది. ఇప్పుడు మిథున్ రెడ్డి వాళ్ళు వస్తే ఈరోజే అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే అతను ఫిక్స్ అయ్యాడు. అన్ని వేళ్ళు ఇవాళ మిథున్ రెడ్డి వైపు చూపిస్తున్నాయి. అతనే డిస్టిలరీలు కబ్జా చేశాడని, అతనే మరి పెట్టుబడులు తెప్పించుకున్నాడని ఇదే సాయిరెడ్డి చెప్పినట్టుగా. అతనే ఈ జే బ్రాండ్ల తయారీ సృష్టికర్త. ఆలోచన జగన్ రెడ్డిది అయితే ఆచరణ మిథున్ రెడ్డిది.
ఇది ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. కర్త, కర్మ, క్రియ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ముగ్గురు కనపడుతున్నారు. అవును. కర్త జగన్మోహన్ రెడ్డి అంటే ఆలోచన శాసించింది, కర్మ మిథున్ రెడ్డి అంటే చేయించింది. అవును. అతను కర్మ చేశాడు. ఈ మొత్తం డిస్టిలరీలు కబ్జా చేయటం, అది తయారు చేయటం, వాటిని సరఫరా చేయటం, వాటితో కొనిపించటం క్రియ. అంటే వర్క్ చేసింది ఎవరు? విజయ్ కసిరెడ్డి రాజ్. కసిరెడ్డి రాజ్. ఇది క్రియ. క్రియ అంటే యాక్షన్. అవును. ఎవరు? మొత్తం ఇదంతా యాక్షన్. 7 అంచెల్లో ఈ వసూలు చేసింది అంటే ముగ్గురున్నారు. కర్త, కర్మ, క్రియ. ఆ రోజు మొదటి విచారణలో విజయసాయిరెడ్డి చెప్పింది మొత్తం కసిరెడ్డి రాజు మీద దోశాడు. 3 అతనే అన్నాడు. రెండో విచారణకి ఏం చేశాడు? 3 అతనే అంటూనే కర్మ ఎవరన్నాడు? మిథున్ రెడ్డి అన్నాడు. ఇప్పుడు 3వ విచారణలో సాయిరెడ్డి కర్తగా జగన్ రెడ్డిని ఫిక్స్ చేస్తాడా? ఇక్కడ 3 క్యారెక్టర్లు ఇప్పుడు మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది 30,000 కోట్ల స్కామ్. ఇదేమి మరి వాళ్ళు చెప్పినట్టు 3,000 కోట్ల స్కాము కాదు. 1,00,000 కోట్ల మద్యం అమ్మితే నీకు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి మద్యం వ్యత్యాసం నీకు 37,000 కోట్లు వచ్చింది. ఈ మొత్తం వీళ్ళ జేబుల్లోకి వెళ్ళాయి. కొంత ఇక్కడ ఖర్చు పెట్టుకున్నారు, కొంత ఏమో సినిమాలు తీశారు, కొంత రియల్ ఎస్టేట్లో పెట్టారు, కొంత హాస్పిటల్స్లో పెట్టారు, రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్స్. 1000 కోట్లతో అసలు గోల్డ్ కొన్నారు. ఇవన్నీ బయటికి రావాలి. వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ముగ్గురు జైలుకే. ఎవరు? కర్త జైలుకే, కర్మ జైలుకే, క్రియా జైలుకే. ముగ్గురు జైలుకే. సో ఇది ఎప్పుడనేది చూడాలి ఇంకా. థ్యాంక్ యూ సార్.